హలో ఫ్రెండ్స్, కార్ మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటే కొన్ని కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక్కొక్క కార్ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసుకొని ఒక ప్రోడక్ట్ను లాంచ్ చేసుకుంటారు. కానీ ఆ యొక్క ప్రోడక్ట్ సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా అని డిసైడ్ చేసేది ఆ కార్ల యొక్క సేల్స్ సంఖ్య మాత్రమే. మనకి ఇండియన్ కార్ మార్కెట్లో చూసుకుంటే మంచి ప్రోడక్ట్స్ సేల్స్ అవ్వకుండా కూడా పోయి ఉన్నాయి. కానీ యావరేజ్ అయిన ప్రోడక్ట్స్ చూసుకుంటే చాలా మంచి సూపర్ హిట్గా కూడా సేల్ అయి ఉన్నాయి. వీటిని మనం ప్రతి నెల సేల్స్ని చూసుకొని ఖచ్చితంగా అయితే డిసైడ్ చేయలేము. గడిచిన నెల ఈ యొక్క ప్రోడక్ట్ ఎలా పర్ఫామ్ చేసి ఉంది, అదేవిధంగా గడిచిన సంవత్సరం ఇదే సమయానికి ఎలా పర్ఫామ్ చేసిందని కంపారిజన్ చేస్తే మాత్రమే మనకు ఈ యొక్క ప్రోడక్ట్ మీద క్లారిటీ అనేది వస్తుంది. ఒకవేళ ఈ యొక్క రెండిట్లోనూ నెగిటివ్ ట్రెండ్ చూపిస్తుంటే ఖచ్చితంగా ఆ యొక్క ప్రోడక్ట్ అనేది మన యొక్క మార్కెట్లో ఫెయిల్యూర్ అని మనం చెప్పవచ్చు. త్వరలోనే ఆ యొక్క ప్రోడక్ట్ను డిస్కంటిన్యూ కూడా చేస్తారని మనం అనుకోవచ్చు. ఆ విధంగా ప్రస్తుతం మన యొక్క మార్కెట్లో ఏ యొక్క కార్లన్నీ డౌన్ ట్రెండింగ్లో కనిపిస్తాయని ఈ యొక్క వీడియోలో చూడబోతున్నాము. దాంతోపాటు ప్రస్తుతం కార్ కొనుగోలు చేసే వాళ్ళు కూడా ఇది ఖచ్చితంగా ఉపయోగంగా ఉంటుంది. ఇలాంటి రెగ్యులర్ అయిన కార్ అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ టచ్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ నోటిఫై అవుతుంది. 10వ స్థానంలో హ్యుండై మ్యానుఫ్యాక్చర్ నుంచి ఔరా. ఇంతకు ముందు ఎక్సెంట్ అని పిలువబడిన యొక్క గ్రాండ్ ఐటెన్ యొక్క ఎక్స్టర్నల్ వర్షన్ అయిన ఈ యొక్క కార్ను ప్రస్తుతం అయితే ఔరా అని వాళ్ళు సేల్ చేస్తున్నారు. గడిచిన నెలలో చూసుకుంటే 4,300 కార్ను మాత్రమే సేల్ చేసి ఉన్నారు. గడిచిన సంవత్సరం ఇదే సమయానికి 4,900 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. ఇది ఓవరాల్గా వీళ్ళకు 12% పైగా సేల్స్ ఫిగర్స్ తగ్గి ఉన్నాయి. కానీ గడిచిన నెలతో కంపేర్ చేసుకుంటే కూడా 10% పైగానే వీళ్ళ యొక్క సేల్స్ ఫిగర్స్ తగ్గి ఉన్నాయి. కాంపాక్ట్ ఎస్యూవీస్, లేటెస్ట్ హ్యాచ్ బ్యాక్స్ ఇవన్నీ ఒకటిగా కలుపుకొని హ్యుండై ఆరో యొక్క సేల్స్ వాల్యూను చాలా బాగా తగ్గిస్తున్నాయి. వాటితో పాటు మారుతి సుజుకి యొక్క లేటెస్ట్ డిజైర్ సెడాన్ కార్ చూసుకుంటే చాలా మంచి సన్ రూఫ్ మరియు ఇంకా ఇతర లేటెస్ట్ మోడర్న్ టెక్నాలజీతో లాంచ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఆరోని కూడా వీళ్ళు ఖచ్చితంగా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చేయకపోతే దీని యొక్క డౌన్ ట్రెండ్ అన్నది ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. 9వ స్థానంలో మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ నుంచి బొలెరో. కంటిన్యూస్గా మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ అన్నింటిని రీవ్యాంపింగ్ చేస్తున్నారు. ఉదాహరణకు XUV 311, 3X1 లాంచ్ చేసుకున్నారు. ఇంకా XUV 700 కూడా నెక్స్ట్ జనరేషన్ లాంచ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. కానీ ఇంకా బొలెరో మరియు బొలెరో నియోగ చేసుకునే ఏ విధంగా మేజర్ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వలేదు ఇంకా. అందువల్ల ప్రస్తుతం మన యొక్క మార్కెట్లో ఉండే మోడర్న్ కార్స్తో కాంపిటీషన్ చేయలేకపోతుంది ఈ యొక్క కార్లు. అందువల్ల సేల్స్ వాల్యూ కూడా చాలా బాగా తగ్గుతూ వస్తూ ఉన్నాయి. అందువలన 6,496 కార్ను అయితే వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. గడిచిన సంవత్సరం ఇదే సమయానికి 9,000 కార్కు పైగానే వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. ఇది ఓవరాల్ వీళ్ళకు 29% పైగా సేల్స్ ఫిగర్స్ తగ్గి ఉన్నాయి. ఇంకా గడిచిన నెలతో కూడా కంపేర్ చేసుకుంటే 6% పైగా సేల్స్ ఫిగర్స్ ఇంకా తగ్గి ఉన్నాయి. ఇంకా 8వ స్థానంలో చూసుకుంటే హోండా మ్యానుఫ్యాక్చర్ నుంచి హోండా సిటీ. 1,018 కార్లు మాత్రమే వీళ్ళు సేల్ చేసి ఉన్నారు గడిచిన నెల. ఇది గడిచిన సంవత్సరంతో పోల్చుకుంటే 32% పైగా సేల్స్ ఫిగర్స్ తగ్గి ఉన్నాయి. ఒకప్పట్లో సెడాన్ అంటేనే హోండా సిటీని అందరూ ఇష్టపడేవాళ్ళు. అంత మంచి బెంచ్ మార్క్ని అయితే క్రియేట్ చేయగలిగింది. ఈ యొక్క హోండా సిటీలో స్ట్రాంగ్ హ్యాబిట్ టెక్నాలజీ మరియు లేటెస్ట్ అయిన అడాస్ ఫీచర్స్ అన్ని ఇందులో లోడ్ చేసి ఇచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం ఉండే SUV ట్రెండ్ మరియు మోడర్న్ ఫీచర్స్తో కంపీట్ చేయలేకపోతున్నాయి ఈ యొక్క హోండా సిటీ కూడా. 7వ స్థానంలో మారుతి సుజుకి మ్యానుఫ్యాక్చరింగ్ స్విఫ్ట్. ఈ యొక్క డౌన్ ట్రెండ్లో ఈ యొక్క స్విఫ్ట్ కార్ ఉండడం అనేది చాలా సర్ప్రైజింగ్గా కనిపిస్తుంది. గడిచిన నెల 12,844 కార్ను అయితే వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. గడిచిన సంవత్సరం ఇదే సమయానికి 18,653 కార్ను అయితే వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. ఇది వీళ్ళకి ఓవరాల్గా 31% పైగా సేల్స్ ఫిగర్స్ తగ్గి ఉన్నాయి. ఈ యొక్క కార్ ఎందువల్ల డౌన్ ట్రెండ్లో ఉందంటే గడిచిన నెలతో కంపేర్ చేసుకునే 24% పైగా వీళ్ళ యొక్క సేల్స్ ఫిగర్స్ తగ్గి ఉన్నాయి. వీటన్నిటికన్నా పైగా లేటెస్ట్ జనరేషన్ లాంచ్ చేసుకున్న ఒక కొత్త కార్ని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో 3 సిలిండర్ టెక్నాలజీతో ఈ యొక్క కొత్త కార్ను లాంచ్ చేసుకున్నారు. దాంతోపాటు ఈ కార్ యొక్క ప్రైసింగ్ కూడా చాలా ఎక్కువగానే కోట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి స్విఫ్ట్ చేసుకుంటే వాల్యూ ఫర్ మనీ ప్యాకేజ్ నుంచి ఒక ప్రీమియం హ్యాచ్ బ్యాక్గా కనిపిస్తుంది ప్రైసింగ్ పరంగా చూసుకుంటే. అందువలన స్విఫ్ట్ యొక్క డిమాండ్ అనేది రోజు రోజుకి తగ్గుతూ వస్తూ ఉంది. వీళ్ళు అమ్మబడుతున్న ఈ యొక్క ప్రైస్లో చూసుకుని మనం సబ్-4 కాంపాక్ట్ SUV లేదా సబ్-4 సెడాన్ కూడా ఈ యొక్క ధరలో మనం పొందవచ్చు. 6వ స్థానంలో టాటా మోటార్స్ నుంచి టియాగో. ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్లో మంచి సేఫ్టీ రేటింగ్తో ఉండే ఒకే కార్ అంటే అది మనం టాటా టియాగో అని చెప్పగలము. ఈ యొక్క అడ్వాంటేజ్తోనే చాలా ఏళ్ళగా మన యొక్క మార్కెట్లో వీళ్ళు సేల్ చేస్తున్నారు. అందువల్ల 4,729 కార్ను అయితే వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. గడిచిన సంవత్సరం ఇదే సమయానికి అయితే 9,000 కార్కు పైగా వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. ఇది వీళ్ళకు 50% పైగా సేల్స్ ఫిగర్స్ను తగ్గించి ఉన్నాయి. ఇంకా గడిచిన నెలతో కూడా కంపేర్ చేసుకుంటే 16% పైగా సేల్స్ ఫిగర్స్ తగ్గి ఉన్నాయి. టాటా టియాగో చూసుకుని మనకు పెట్రోల్, CNG మరియు EVలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. అయినప్పటికీ కూడా టియాగో యొక్క సేల్స్ అనేది డౌన్ ట్రెండింగ్లోనే కనిపిస్తుంది. త్వరలో టాటా మోటార్స్ యొక్క టియాగోకు అప్గ్రేడ్ ఇస్తే మాత్రమే మంచి సంఖ్యలో సేల్స్ను అందుకుంటుంది మళ్ళీ కూడా ఈ యొక్క టియాగో కార్. ఇంకా నెక్స్ట్ కార్లుగా చూసుకుంటే టియాగో యొక్క సెడాన్ వెర్షన్ అయిన టిగార్ మరియు ఆల్ట్రాస్. ఈ యొక్క 2 కార్లు చూసుకుంటే గడిచిన సంవత్సరంతో పోల్చుకుంటే 61% పైగా వీళ్ళ సేల్స్ ఫిగర్స్ అనేది తగ్గి ఉన్నాయి ప్రస్తుతం ఉండే సేల్స్తో కంపేర్ చేసుకుంటే.
టాటా మోటార్స్ నుంచి సఫారీ, హ్యారియర్, పంచ్ ఇవన్నీ చూసుకుంటే చాలా మంచి సేల్స్ అందుకుంటూ ఉంటే, ఇంకోవైపు చూసుకుంటే ఈ యొక్క టికార్, అల్ట్రాస్ అన్ని చూసుకుంటే డౌన్ ట్రెండింగ్లోనే కనిపిస్తుంది. ఇంకా గడిచిన నెలతో కూడా కంపేర్ చేసిన 23% పైగా సేల్స్ ఫిగర్స్ ఈ యొక్క 2 కార్లకు తగ్గి ఉన్నాయి. ఈ యొక్క 2 కార్లకు ఖచ్చితంగా అప్గ్రేడ్ అయితే అవసరమని మనం చెప్పవచ్చు. ఇంకా నెక్స్ట్గా చూసుకుంటే మారుతి సుజుకి మ్యానుఫ్యాక్చర్ నుంచి ఇన్విక్టో, టొయోటా మ్యానుఫ్యాక్చర్ నుంచి రీబ్యాచ్డ్ వెర్షన్గా ఉన్నప్పటికీ కూడా మారుతి సుజుకి మ్యానుఫ్యాక్చర్ నుంచి 30 లక్షల ప్రైస్ పాయింట్లో ఎవరు కానీ ఒక కార్ను కొనుగోలు చేసేదానికి ముందుకు రావడం లేదు. గడిచిన నెల చూసుకునే 174 కార్లు మాత్రమే వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. గడిచిన సంవత్సరంతో పోల్చుకుంటే 70% పైగా సేల్స్ ఫిగర్స్ అనేది తగ్గి ఉన్నాయి. ఇంకా గడిచిన నెలతో కూడా కంపేర్ చేసుకునే 31% పైగా సేల్స్ ఫిగర్స్ తగ్గి ఉంది. ఓవరాల్గా ఇన్విక్టో, ఇన్నోవా అన్నప్పటికీ కూడా మారుతి సుజుకి బ్యాడ్జింగ్లో ఉండటంతో ఎవరు కానీ కొనుగోలు చేయడం లేదు. రెండవ స్థానంలో మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ నుంచి మరాసు. నిజంగా చెప్పాలంటే మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ అసలు ఈ కార్ను వీళ్ళు పట్టించుకోవడమే లేదు. గడిచిన సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే 83% పైగా సేల్స్ ఫిగర్స్ తగ్గి ఉంది. గడిచిన నెల చూసుకుంటే 7 కార్లు మాత్రమే వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. అందువల్ల మరసా లాంటి కార్లు చూసుకుంటే ఖచ్చితంగా డిస్కౌంట్ అవ్వడానికి చాలా అవకాశం కనిపిస్తున్నాయి. ఇంకా మహీంద్రా మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకుంటే ఏ విధమైన టెస్టింగ్ లేదా అప్డేట్ సమాచారం అయితే ఇవ్వలేదు ఇంతవరకు. మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ ఫుల్లీ ఎస్యూవీ మీదనే ఫోకస్ చేస్తున్నారు ఇంతవరకు. మన లిస్టులో మొదటి స్థానంలో ఉన్నది మారుతి సుజుకి మ్యానుఫ్యాక్చర్ నుంచి జిమ్నీ. గడిచిన సంవత్సరంతో పోల్చుకుంటే 81% పైగా వీళ్ళ యొక్క సేల్స్ ఫిగర్స్ తగ్గి ఉన్నాయి. 592 కార్లు మాత్రమే వీళ్ళు గడిచిన నెల సేల్ చేసి ఉన్నారు. గడిచిన సంవత్సరం ఇదే సమయానికి 3100 కార్లు అయితే వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. గడిచిన నెల కూడా 2400 కార్లకు పైగా వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. దగ్గర 76% పైగా సేల్స్ ఫిగర్స్ తగ్గి ఉంది గడిచిన నెలతో కంపేర్ చేసుకుంటే. ఇంకా జిమ్నీ పరంగా చూసుకుంటే మనకు భారతదేశంలో లాంచ్ చేసుకున్నప్పటి నుంచే డౌన్ ట్రెండ్లోనే కనిపిస్తుంది. సో మన యొక్క లిస్ట్లో ఉండే టాప్ 10లో ఈ ఒక కార్ ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తుందని గురించి మన ఛానల్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కార్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కార్ ఇన్ఫో తెలుగు.